అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఒక వర్గం వాళ్ళు ఏమంటున్నారంటే తెలుగుదేశం పార్టీకి అంత దమ్ము ధైర్యం లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే ప్రశ్నే లేదు. కొంతమంది ఏమంటున్నారంటే కేంద్రంలో అధికారంలో ఉండేటటువంటి మోడీ షాల యొక్క ఆశీస్సులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి, అందువల్ల ఒకవేళ కేసులు పెడితే పెట్టవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ వచ్చేస్తుంది, అరెస్ట్ అయితే కాడు అని చెప్పి కొంతమంది అంటున్నారు. కొంతమంది మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి తప్పించుకునే పరిస్థితే లేదు, ఒక 2 నెలలకు కానీ 3 నెలలకు కానీ జైలుకి పంపించేస్తారు, జైలుకి పోయాడు అంటే ఎటువంటి పరిస్థితుల్లో మళ్ళీ బయటికి రాడు అని చెప్పి కూడా కొంతమంది బల్ల గుద్ది చెప్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తాడా లేదా అనే దాని గురించి మాట్లాడే ముందు ఆయన రాజకీయ నేర సామ్రాజ్యం గురించి కూడా ఒకసారి మనం విశ్లేషించుకోవాలి. గతంలో నేను అనేక సందర్భాల్లో చెప్పుకున్నాను, జగన్మోహన్ రెడ్డి అవినీతి సామ్రాజ్యాన్ని ఛేదించడం అనేది అంత సులభమైనటువంటి పని కాదండి. 2005, 2006లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రతిపక్ష పార్టీ నాయకులే కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంతమందికి వెళ్ళి రాజశేఖర రెడ్డి దగ్గరికి వెళ్ళి, అయ్యా తమరు పుత్రరత్నం అధికార మదం ఎక్కి కొంతమందిని బెదిరిస్తున్నాడు, డబ్బులు వసూలు చేస్తున్నాడు, పనికింత అని చెప్పేసి ఒక చార్టే పెట్టేశాడు, కొంతమంది పారిశ్రామికవేత్తలను కూడా బెదిరింపులకు గురి చేస్తున్నాడు, ఒక గ్యాంగ్ నడుపుతున్నాడు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి కొంతమంది వెళ్ళి మొరపెట్టుకున్నారు ఆయన దగ్గర. అంతేకాకుండా అసెంబ్లీ సాక్షిగా నిలదీసింది తెలుగుదేశం పార్టీ, నీ కొడుకును కొంచెం అదుపులో పెట్టుకో, పారిశ్రామికవేత్తలను భయపెడుతున్నాడు, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటే బాగుంటుంది. అంటే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, నా బిడ్డ అమాయకుడు, వాళ్ళ అమ్మ కూడా నా బిడ్డ గురించి చాలా బాధపడుతుంటుంది, అవినీతి అంటే ఏంటి అమ్మా అని చెప్పి అడిగాడంట ఒకరోజు రాత్రి వెళ్ళి. ఇంత అమాయకుడిని కన్నానా అని చెప్పి విజయమ్మ చాలా బాధపడుతుంది, చాలా మంది దగ్గర కూడా ఈ విషయం గురించి చర్చిస్తుంది. అంటే అంతర్గతంగా రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాటలు. అసెంబ్లీలో అయితే అసలు కొట్టి పారేశాడు, పసిబిడ్డ గురించి మీరు మాట్లాడతారా, చాలా మంచోడు, నా కొడుక్కి బయట సమాజం ఏం జరుగుతుందో కూడా తెలియదు అని చెప్పి అసెంబ్లీలో కొట్టిపారేశాడు ఆయన. అయితే అనేక రకాలుగా పోరాటం చేశారు. కొంతమంది ఈ ఓబులాపురం మైనింగ్ విషయానికి సంబంధించి అక్కడ కొంతమంది ఇది అన్యాయం అక్రమం అని పోరాటం చేస్తే వాళ్ళని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేసింది కూడా ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గ్యాంగే. అది అందరికీ తెలుసు, అనంతపురం జిల్లాలో తెలుసు, కడప జిల్లాలో తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఎవరైతే అక్కడ పోరాటం చేయడానికి వెళ్ళారో వాళ్ళందరినీ తీసుకుపోయి కిడ్నాప్ చేసి పరోక్షంగా గాలి జనార్దన్ రెడ్డి 8,000 కోట్లు సంపాదించుకోవడానికి ఈయనే ఉపయోగపడింది. 830 కోట్లు ఏదో సిబిఐ చెప్పింది, కానీ దాదాపుగా అక్కడ దోచుకుంది 8,000 కోట్ల పైనే ఆ మైనింగ్లో దోచుకుంది వీళ్ళందరూ. దీనికి అంతటికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే పరోక్షంగా హెల్ప్ చేసింది. ఇంకా భూ కేటాయింపుల విషయము, ఇంకా సూట్ కేస్ కంపెనీలు, ఇవన్నీ మీకు అందరికీ తెలిసినయ్యే. ఇవన్నీ కూడా దాదాపుగా 1,00,000 కోట్లు అయితే సిబిఐ గుర్తించింది 43,000 కోట్లు, 11 ఛార్జ్ షీట్లు. ఎప్పుడు వేసారు ఛార్జ్ షీట్లు, ఆయన ఎప్పుడు అరెస్ట్ చేశారో మీరు ఒకసారి బాగా గుర్తుకు తెచ్చుకోండి. 2005, 2006లోనే జగన్మోహన్ రెడ్డి గారి మీద అలిగేషన్స్ వస్తే 2012 మే 27వ తేదీన ఆయన అరెస్ట్ చేశారు. అంటే ఎంత కాలం పట్టిందో మీరే ఒకసారి గమనించండి. దాదాపుగా 6 ఏళ్ళు పోరాటం చేస్తే ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులే కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకులే ఈ కేసులకు సంబంధించి కీలకంగా వ్యవహరించింది. శంకర్రావు గారే హైకోర్టుకి వెళ్ళి సిబిఐ కేసు అప్పచెప్పమని చెప్పి పోరాటం చేసింది శంకర్రావు గారు, ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు. దాన్ని మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం సిబిఐ అయితే ఎన్ని రకాలుగా ప్రయత్నించిండో, 16 నెలల పాటు జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెడితే కానీ ఆ కేసులో ఒక కొలిక్కి రాలేదు, ఆధారాలు దొరకలేదు. ఈరోజు చూడండి, జైలుకి వెళ్ళాడు, బెయిల్ మీద బయటకు వచ్చాడు, మళ్ళా ముఖ్యమంత్రి అయ్యాడు. దాదాపుగా 6 సంవత్సరాలుగా కోర్టు మెట్లు కూడా ఎక్కట్లా. చూడండి వీళ్ళు ఎంత వ్యవస్థలని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని ఒక ఆట ఆడుకుంటారో. వీళ్ళకి ఒక మద్దతు అవసరం లేదండి. మీరేదో ఊహాలోకంలో విహరించొద్దు. మోడీ గారో లేకపోతే అమిత్ షా గారో లేకపోతే అమెరికా అధ్యక్షుడు ట్రంపో వాళ్ళ మద్దతు వీళ్ళకి అవసరం లేదు. వీళ్ళ బిర్రే ఒక రకంగా పచ్చిగా బూతు మాట్లాడాలంటే వీళ్ళ మోకాటి బిర్రుతోనే ఎంత దూరమైనా వెళ్ళిపోతారు.
దానికి తగ్గట్టు అధికారం కానీ కొంచెం కానీ తోడుండింది అనుకోండి, ప్రజల నుంచి కొంచెం సింపతి అనేది కానీ తోడైంది అనుకోండి, ఇక చెలరేగిపోతారు వీళ్ళు, ఎంత ఊరికైనా చేస్తారు వీళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు చేసిన స్కాములు చిన్న చితకా స్కాములు కాదు. దాదాపుగా 5 ఏళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని 10 లక్షల కోట్లు దోచుకు తిన్నారు వీళ్ళు. ఇప్పుడు మీరు చూసేది ఒక లిక్కర్ స్కామ్ మాత్రమే, భూకుంభకోణం. ఇకపోతే బటన్ నొక్కే కార్యక్రమంలో డమ్మీ అకౌంట్లు పెట్టి దాదాపుగా 1,00,000 కోట్లు ఎత్తేస్తున్నారు. ఈ మధ్య ఒక కొత్త వార్త వస్తుంది, వాలంటీర్లకు ట్రైనింగ్ అని చెప్పి 278 కోట్లు. ఇంకా సాక్షి పేపర్ అమ్ముకోవడానికి 200 కోట్లు. ఇంకా అక్రమ మార్గంలో సాక్షి పేపర్కి అడ్వర్టైజ్మెంట్ల రూపంలో దోచిపెట్టింది ఇంకా దాదాపుగా 300-350 కోట్లు చెప్తున్నారు. ప్రతి దాంట్లో దోపిడే. దాదాపుగా 2,50,000 ఎకరాలని హస్తగతం చేసుకొని ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఇక తవ్వితే ఎన్ని అక్రమాలు బయటపడతాయో మీ ఊహలకే అందవు. ఇలాంటి పరిస్థితుల్లో పకడ్బందీగా విచారణ చేస్తున్నారు. ముందు మీకు కనపడేది కేవలం లిక్కర్ కేసు మాత్రమే. అవి దాని వెనక ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని కేసుల మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అనేది ప్రభుత్వానికి మాత్రమే తెలుసు. ఈ కేసులన్నింటినీ ఒక్కసారిగా తీసుకొని వచ్చి అరెస్ట్ చేస్తే ఇక జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చే సమస్య లేదు. కొంచెం సందు, సూది మొన దూరే సందు కానీ జగన్మోహన్ రెడ్డికి ఉన్నా కానీ అది చాలు ఆయనకి ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం, సింపతి చెలరేగడం కోసం. జనాలకి పిచ్చి మాటలన్నీ చెప్పేస్తాడు. ఇప్పుడు అన్ని మార్గాలు మూసుకోకపోయినాయి. మోడీ కానీ అమిత్ షా కానీ బీజేపీలో ఉండే కీలక నేతలు కూడా నువ్వు దగ్గరికి కూడా రాబాకురా బాబు, నీకు దండం పెడతాం అనే కాడికి వచ్చేసాడు. కాబట్టి ఇప్పుడు ఆయన పోయి బెంగళూరులో చేరి ఏదో పిట్ట కథలు కట్టు కథలు 4 చెప్పుకొని ఆ ఫేక్ ప్రచారాలు ఇప్పుడు చేస్తారులేండి. వాళ్ళ బతుకే ఒక ఫేక్ బతుకు కాబట్టి ఇప్పుడు ఫేక్ ప్రచారాలు చేస్తారు. ఇప్పుడు అందుకే మీరు చూడండి, ఒక 15-20 రోజుల నుంచి చాలా సైలెంట్గా ఉన్నాడు. అంటే అర్థమైపోయింది అతని భవిష్యత్తు ఏంటనేది. అతను ఎన్ని రకాలుగా ప్రయత్నించినా వీటి నుంచి రిలీఫ్ పొందేదానికి అవకాశం అయితే దొరకట్లేదు. కొంచెం సందు దొరికితే కాలు ఎక్కేస్తాడు. ఇంకా అవకాశం ఇవ్వడు అవతల వాళ్ళకి. ఇప్పుడు ఏంటంటే అది దొరకలేదు కాబట్టే ఉక్కిన పేన్లాగా ఆ బెంగళూరులో కూర్చొని ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం అయితే చేస్తున్నాడు. అవి జనాలు నమ్మే పరిస్థితుల్లో లేరు. కాబట్టి పకడ్బందీగా అతని నుంచి కొన్ని సాక్ష్యాలు కూడా రావాలి. ఆ సాక్ష్యాధారాలన్నీ సేకరించిన తర్వాత ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. 1 నెల లేదంటే 2 నెలల్లో జగన్మోహన్ రెడ్డి లోపలకు పోవడం అయితే ఖచ్చితం. 830 కోట్లు ఫ్రాడ్ చేస్తే ఇప్పుడు ఆయన జనార్దన్ రెడ్డి 7 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. 43,000 కోట్ల రూపాయలు సిబిఐ కేసులు ఉన్నాయి. ఈ రాష్ట్రానికి సంబంధించి మినిమం ఒక 10 లక్షల కోట్లు. ఒకవేళ ఏదన్నా 5 లక్షల కోట్లు చూపించినా కానీ ఈయనకి ఎన్నేళ్ళు జైలు జీవితం అనుభవించాల్సి వస్తుందో, ఎంత శిక్ష పడుతుందో మీరే అర్థం చేసుకోండి. ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా జైలుకి పోతాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.